ప్రజలు కేసీఆర్ కు నో ఎంట్రీ బోర్డు పెట్టారని ఇక రీ ఎంట్రీ కలేనని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ నవగ్రహ యాగాలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం రేవంత్ కు సాధ్యం కావడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చుంటే కేసీఆర్ ఫ్యామిలీ అంతు చూసేవాళ్లమన్నారు. గచ్చిబౌలిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు బండి. ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి. దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి విదేశాలకు పోవడము, ఈ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడము, తన అసలైనటువంటి వ్యవహార శైలిని బయటపెట్టే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. గతంలో కూడా ఇతర దేశాలు వెళ్ళినప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకరం ఉంది, విదేశాలు జోక్యం చేసుకోవాలని చెప్పి అయితే వ్యాఖ్యలు చేసిండో ఆ విషయాన్ని ఈ దేశ ప్రజలు మర్చిపోకముందే నిన్న పోయి ఈ దేశంలో భారతదేశంలో ఎన్నికల కమిషన్ మోడీ గారికి అనుకూలంగా ఉంది, ఎన్నికల కమిషన్ వ్యవహారాలు వెంటనే మోడీ అధికారంలోకి వచ్చిందని చెప్పి వ్యాఖ్యానించడం నిజంగా ఇంతకంటే సిగ్గుమాలచ్చని ఇంకోటి కాదు, సిగ్గుమాల వ్యాఖ్యలు ఇంకోటి కాదు. మళ్ళీ ఈరోజు రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి ఏదో వ్యాఖ్యానించారో ఇది పూర్తిగా అంటే కాంగ్రెస్ పార్టీ అసలు ఆలోచన విధానం ఇలా బయటపడింది. ఉదాహరణకి ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ యొక్క వండరవంత్యాలు బయటపడ్డది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఇలా బయటపడ్డది. మరి ఎన్నికల కమిషన్ మీద అనుమానాలు అపోహలు ఉంటే ఈ దేశంలో చట్టాలున్నాయి, కోర్టులు ఉన్నాయి, రాజ్యాంగపరంగా వాళ్ళు దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం కూడా దేశంలో ఉంది. కానీ రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ఈ దేశం మీద గౌరవం లేదు, ఈ దేశ రాజ్యాంగం మీద గౌరవం లేదు, ఈ దేశ చట్టాల మీద గౌరవం లేదు.